హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫారెక్స్ ట్రేడింగ్ విత్ నవీన్. సో నేను ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానో ఈ ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. నేను సెబీ రిజిస్టర్ కాదు. మీకు వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. కొత్తగా వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్. లెట్స్ స్టార్ట్ ద వీడియో. బీటీసీలో అప్ సైడ్ ఎంట్రీ తీసుకున్నాను. సో ఈ రేట్ జోన్ అనేది ఇంపార్టెంట్. ఈ రేట్ జోన్ దగ్గర ఎంట్రీ తీసుకున్నాను విత్ ప్రాపర్ కన్ఫర్మేషన్. సో కన్ఫర్మేషన్ ఏమొచ్చిందంటే ఇక్కడ బుల్లిష్ యాంగిల్ ఫింగ్ ప్యాటర్న్ వచ్చింది, అది నా రెడ్ జోన్ దగ్గర. సో ఈ జోన్ ఇంపార్టెంట్ అని నేను ఆల్రెడీ టెలిగ్రామ్ లో అప్డేట్ చేశాను. ఈ జోన్ దగ్గరికి మార్కెట్ వచ్చినప్పుడు ప్రాపర్ కన్ఫర్మేషన్ తీసుకోమని, అప్ సైడ్ ఎంట్రీ తీసుకోమని కూడా చెప్పాను. సో అదే జోన్ దగ్గరికి మార్కెట్ వచ్చి 15 minutes టైం ఫ్రేమ్ లో ప్రాపర్ కన్ఫర్మేషన్ కూడా వచ్చింది. సో నేను 3 lots తో ఎంట్రీ తీసుకున్నాను. నా టార్గెట్ వచ్చేసి ఈ స్వింగ్ ఏదైతే ఉందో ఈ స్వింగ్ వరకు నా ఫస్ట్ టార్గెట్ ఉంటుంది. సో ఇక్కడ వరకు నా టార్గెట్. నా స్టాప్ లాస్ వచ్చేసి ఈ క్యాండిల్ కింద. సో ఏదైతే బుల్లిష్ క్యాండిల్ ఉందో బుల్లిష్ క్యాండిల్ కింద నా స్టాప్ లాస్ పెట్టుకున్నాను. 1:2 రిస్క్ రివార్డ్ రేషియో ఉంది. సో దీనితో నేను ఎంట్రీ తీసుకున్నాను. చూద్దాం మార్కెట్ ఏం చేస్తుందో. ఒకవేళ మార్కెట్ మనం అనుకున్న డైరెక్షన్లో వెళ్తే 1:1 వచ్చినప్పుడు నేను ప్రాపర్ మనీ మేనేజ్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాను. సో అదే చేయాలి. మనం అనుకున్న డైరెక్షన్లో వెళ్ళిన వెంటనే మనీ మేనేజ్మెంట్ స్టార్ట్ చేయాలి. మనకు ప్రాపర్ ప్రాఫిట్ వచ్చిన తర్వాత ఆ ట్రేడ్ని లాస్లో కన్వర్ట్ చేయదు. సో నేను ఇది డైలీ చెప్తాను, ప్రతిరోజు చెప్తాను, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్. సో ఇది ఇంపార్టెంట్. మనీ మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్. మనం ట్రేడింగ్లో సక్సెస్ అవ్వాలి అంటే మనకు కీ రోల్ ప్లే చేసేది ఏదైనా ఉంది అంటే అది మనీ మేనేజ్మెంటే. ఈ విషయం నేను ఒక్కనే కాదు, ప్రతి ఒక్కరు అదే విషయం. మనీ మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్. బట్ మనం దానిపైన ఎక్కువ ఫోకస్ చేయము. బట్ మనం ఫోకస్ చేయాల్సింది అదే. సో చూద్దాం మార్కెట్ ఏం చేస్తుందో. ఏ అప్డేట్ వచ్చినా నేను మీకు అప్డేట్ చేస్తాను. ఓకే, మార్కెట్ అనేది డౌన్ డైరెక్షన్లో వెళ్తుంది. సో మార్కెట్ అనేది అప్ డైరెక్షన్లో వెళ్తే మనకు ప్రాఫిట్ వస్తుంది. ప్రజెంట్ అయితే $300 లాస్ అనేది రన్ అవుతుంది. సో చూద్దాము, అయితే ప్రాఫిట్ లేదంటే స్టాప్ లాస్, రెండిట్లో ఏదో ఒకటి తీసుకొని మార్కెట్లో నుంచి బయటపడతాను. ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయింది అనుకోండి, ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయితే నెక్స్ట్ ప్రాపర్ సెటప్ గురించి వెయిట్ చేసి నెక్స్ట్ సెటప్లో ట్రేడ్ తీసుకుంటాను. ఇఫ్ ఇన్ కేస్ ఆ ట్రేడ్లో కూడా నేను లాస్ అయ్యాను అనుకోండి, సో ఈ రోజు ట్రేడింగ్ అనేది క్లోజ్ చేసేస్తా. సింపుల్. బ్యాక్ టు బ్యాక్ 2 లాసెస్ వస్తే నెక్స్ట్ టైం ట్రేడ్ అనేది చేయదు. మన మైండ్ సెట్ అనేది ఖరాబ్ అవుతుంది. సో నెక్స్ట్ డే చూసుకోవాలి, తర్వాత డే చూసుకోవాలి. సో చూద్దాం మార్కెట్ ఏం చేస్తుందో. నా స్టాప్ లాస్ వచ్చేసి ఈ క్యాండిల్ కింద ఉంది నా స్టాప్ లాస్. సో మార్కెట్ అనేది డౌన్ఫాల్ అయింది, కానీ మన స్టాప్ లాస్ని మార్కెట్ హిట్ చేయలేదు. సో నేను స్టాప్ లాస్ ఈ క్యాండిల్ కింద పెట్టినాను. మార్కెట్ డౌన్ఫాల్ అయ్యి ఇప్పుడు సాలిడ్ అప్ సైడ్ మూమెంట్ ఇస్తుంది. సో ఇది స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ క్రియేట్ చేసింది. సో ఇదే విధంగా ఈ క్యాండిల్ క్లోజ్ అయింది అనుకో, ఖచ్చితంగా మార్కెట్ అప్ సైడ్ మూమెంట్ అనేది ఇస్తుంది. సో ఆల్రెడీ మార్కెట్ అప్ సైడ్ మూమెంట్ ర్యాలీ స్టార్ట్ చేసింది. చూద్దాం మార్కెట్ ఏం చేస్తుందో. గ్రేట్ మూమెంట్, వెరీ గుడ్ మూమెంట్. ఇంకా క్యాండిల్ క్లోజ్ అవ్వడానికి 7 minutes ఉంది. సో ఈ 7 minutesలో క్యాండిల్ ఇదే విధంగా క్లోజ్ అయింది అనుకో, మనం అనుకున్న డైరెక్షన్లో మార్కెట్ ఈజీగా మూమెంట్ ఇస్తుంది. సో ఈజీగా మనం అనుకున్న డైరెక్షన్లో మార్కెట్ మూమెంట్ ఇస్తుంది, కానీ క్యాండిల్ అనేది ఇదే విధంగా క్లోజ్ అవ్వాలి. సో ఈ క్యాండిల్ ఏదైతే ఉందో దీన్ని మార్కెట్ బ్రేక్అవుట్ చేసి క్లోజ్ చేయాలి. మార్కెట్ దీనిపైనే మార్కెట్ అనేది క్లోజ్ అవ్వాలి. అప్పుడు మనం అనుకున్న డైరెక్షన్లో మార్కెట్ మూమెంట్ ఇచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. వెరీ గుడ్ మూమెంట్. మార్కెట్ మనం అనుకున్న డైరెక్షన్లోనే వెళ్తుంది. గైస్ ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. గైస్ వీడియో మొత్తం చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు. సో లైక్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో మరిన్ని ఇట్లాంటి కంటెంట్ చేయడానికి నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. వెరీ గుడ్ మూమెంట్ గైస్, వెరీ గుడ్. సో నేను ఆల్రెడీ నా స్టాప్ లాస్ ని కూడా ఆల్రెడీ ఇక్కడ పెట్టాను. సో చూడండి, ఒకవేళ నాకు ఈ ట్రేడ్ లో లాస్ అయ్యి ఉంటే $822 లాస్ అయ్యేది. ఒకవేళ ప్రాఫిట్ వస్తే ఇక్కడ వరకు నాకు ప్రాఫిట్. సో మనం ప్రాఫిట్ ని ఎంతైనా తీసుకోవచ్చు, బట్ లాస్ ని మాత్రం మనం ముందే డిసైడ్ అయ్యి లాస్ ని ఖచ్చితంగా సిస్టమ్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఒకవేళ మార్కెట్ స్పైక్ ఇచ్చింది అనుకో, స్పైక్ ఇస్తే మార్కెట్లో మనం అనుకున్న లాస్ కంటే ఎక్కువ లాస్ కావద్దు. స్టాప్ లాస్ తో ఎగ్జిట్ అయిపోయేటట్లు ఉండాలి మన స్టాప్ లాస్ అనేది. చూద్దాం గైస్, ఇంకా మార్కెట్ అప్ సైడ్ మూమెంట్ ఇస్తే ఇక్కడ నుంచి. సో నేను మీకు మళ్ళీ అప్డేట్ చేస్తాను. చూద్దాం మార్కెట్ ఏం చేస్తుంది. ఓకే, ప్రజెంట్ అయితే $380 ప్రాఫిట్ రన్ అవుతుంది. మార్కెట్ అనేది మనం అనుకున్న డైరెక్షన్లోనే మూమెంట్ ఇస్తుంది. సో స్ట్రాంగ్ బిగ్ క్యాండిల్స్ అనేవి మార్కెట్లో క్రియేట్ చేస్తుంది. సో ఇంతకుముందు క్రియేట్ అయిన క్యాండిల్ కూడా మార్నింగ్ స్టార్ క్యాండిల్ క్రియేట్ అయింది. సో ఈ క్యాండిల్ వచ్చినప్పుడు కూడా మార్కెట్ అనేది అప్ సైడ్ మూమెంట్ ఇస్తుంది. ఇప్పుడు క్యాండిల్ బిగ్ గ్రీన్ క్యాండిల్ అనేది క్రియేట్ చేస్తుంది. సో ఇదే విధంగా ఈ క్యాండిల్ క్లోజ్ అయింది అనుకో, మనం అనుకున్న డైరెక్షన్ లో మార్కెట్ ఇంకా ఈజీగా అప్ సైడ్ మూమెంట్ ఇస్తుంది. సో ఇప్పుడైతే ప్రజెంట్ $470 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. చూద్దాం మార్కెట్ ఏం చేస్తుందో. మార్కెట్ ఈ లైన్ని టచ్ చేసిన తర్వాత నేను ప్రాపర్ మనీ మేనేజ్మెంట్ అనేది స్టార్ట్ చేస్తా. సో ఇక్కడ నేను 50% కానీ 70% కానీ ప్రాఫిట్ బుక్ చేసేసుకుంటా. సో మిగతా అది
టార్గెట్ వరకు వెయిట్ చేస్తా, చూద్దాం మార్కెట్ ఏం చేస్తుందో. సో ఇప్పుడు మార్కెట్ మనం అనుకున్న డైరెక్షన్లోనే మూమెంట్ ఇస్తుంది, కానీ ఇక్కడ ఏదైనా మనకు భయపడే జోన్ ఏదైనా ఉందంటే ఈ జోన్. సో ఇది రెసిస్టెన్స్ జోన్. మార్కెట్ ఇంతకుముందు ఇక్కడ నుంచే అప్ సైడ్ మూమెంట్ ఇచ్చింది, ఇక్కడ నుంచే అప్ సైడ్ మూమెంట్ ఇచ్చింది, 3 times ఇక్కడ నుంచి అప్ సైడ్ మూమెంట్ ఇచ్చింది, ఇక్కడ నుంచి స్ట్రాంగ్ అప్ సైడ్ మూమెంట్ ఇచ్చింది, మళ్ళీ అప్ సైడ్ మూమెంట్, మళ్ళీ అప్ సైడ్ మూమెంట్. సో దీన్ని మార్కెట్ బ్రేక్ డౌన్ చేసింది. సో సపోర్ట్ కాస్త రెసిస్టెన్స్ గా ఇక్కడ కన్వర్ట్ అయింది. సో ఇది మనకు భయం అవుతుంది. ఒకవేళ మార్కెట్ ఇక్కడ రెసిస్టెన్స్ గా తీసుకుంటే ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ డౌన్ఫాల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దీన్ని మార్కెట్ బ్రేక్అవుట్ చేయాలి. దీన్ని మార్కెట్ బ్రేక్ అవుట్ చేస్తే మళ్ళీ మనం అనుకున్న డైరెక్షన్ లో మార్కెట్ సాలిడ్ అప్ సైడ్ మూమెంట్ ఇస్తుంది. సో అది ఒక సినారియో ఇక్కడ ఉంది, చూద్దాం మార్కెట్ ఏం చేస్తుందో. ఓకే మార్కెట్ మనం అనుకున్న డైరెక్షన్ లో మూమెంట్ ఇస్తుంది. ఆల్రెడీ 1:1 టార్గెట్ కూడా ఇచ్చేసింది మార్కెట్. సో నేను ఇక్కడ 50% టార్గెట్ ని బుక్ చేసేస్తాను. 50% టార్గెట్ ని నేను బుక్ చేసేస్తాను. 1.5 లాట్ ని నేను బుక్ చేస్తా. మళ్ళీ ఒకసారి మార్కెట్ ఈ లైన్ దగ్గరికి రానివ్వండి. సో నేను ఇక్కడ 50% బుక్ చేసేస్తున్నాను. 50% టార్గెట్ బుక్ చేసేస్తా. సో మార్కెట్ 1:1 ఇచ్చేసింది. నేను 50% టార్గెట్ ని బుక్ చేసేస్తున్నాను. ఇంకా 50% నేను టార్గెట్ వరకు వెయిట్ చేస్తా. సో 50% బుక్ చేసేసాను, మిగతా 50% ఇక్కడ వరకు వెయిట్ చేస్తా. అండ్ నా స్టాప్ లాస్ ని ఎంట్రీ దగ్గర పెట్టేస్తున్నా. ఒకవేళ ఇప్పుడు నాకు వస్తే బిగ్ ప్రాఫిట్ వస్తుంది, లేదంటే స్మాల్ ప్రాఫిట్ వస్తుంది. రెండిట్లో ఏదో ఒకటి అవుతుంది. సో ఇది నా స్టాప్ లాస్, ఇది నా టార్గెట్. ఇక్కడ వరకు నా ఫస్ట్ టార్గెట్, ఇక్కడ వరకు నా టార్గెట్ 1.5 లాట్ని నేను టార్గెట్ వరకు వెయిట్ చేస్తాను. సో ఇప్పుడు ఆల్రెడీ నేను $350 బుక్ చేసేసాను ఆల్రెడీ. ఓకే, మార్కెట్ ఈ జోన్కి రెస్పెక్ట్ ఇస్తుంది. ఈ జోన్కి రెస్పెక్ట్ ఇచ్చి మార్కెట్ అనేది డౌన్ఫాల్ అవుతుంది. సో ఇది రిస్కీ. స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ ఈ జోన్ దగ్గర క్రియేట్ చేసింది అనుకో, మళ్ళీ మార్కెట్ డౌన్ఫాల్ అయ్యే అవకాశం ఉంటుంది స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ వస్తే. సో అందుకని నేనేం చేస్తానంటే, ఒకవేళ ఇక్కడ స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ వస్తే నేను ఈ ట్రేడ్లో నుంచి ఎగ్జిట్ అయిపోతుంది. లేదా మంచి బుల్లిష్ క్యాండిల్సే క్రియేట్ చేసుకుంటూ మార్కెట్ పైకి వెళ్తే నేను హోల్డ్ చేస్తాను, ఇక్కడ వరకు హోల్డ్ చేస్తాను. చూద్దాం మార్కెట్ ఏం చేస్తుందో. అండ్ చాలా సేపటి నుంచి ఇదే జోన్ దగ్గర ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మార్కెట్ రెస్పెక్ట్ ఇచ్చింది, ఇక్కడ మార్కెట్ రెస్పెక్ట్ ఇచ్చింది, ఇక్కడ మార్కెట్ క్యాండిల్స్ క్రియేట్ చేశాయి. బట్ విక్స్ అనేవి పెద్దగా ఉన్నాయి, బాడీ అనేది చిన్నగా ఉంది. సో ఈ జోన్కి మార్కెట్ క్లియర్గా రెస్పెక్ట్ చేస్తుంది. సో ఇదే విధంగా మార్కెట్ రెస్పెక్ట్ చేస్తే మార్కెట్ డౌన్ఫాల్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ వస్తే మాత్రం నేను ఎగ్జిట్ అయిపోతా. చూద్దాం మార్కెట్ ఎట్లా రియాక్ట్ అవుతుందో ఈ జోన్ దగ్గర. ఓకే ఎక్సలెంట్ మూమెంట్. ఆల్రెడీ మార్కెట్ మనం అనుకున్న డైరెక్షన్లోనే మార్కెట్ మూమెంట్ ఇస్తుంది. సో ఆల్రెడీ నేను 1.5 లాట్ బుక్ చేసిన, దాని తర్వాత మళ్ళీ ఇంకొక 1.5 లాట్ ఉంది. ఇప్పుడు $500 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. నేనేం చేస్తానంటే, మార్కెట్ ఈ లైన్ని టచ్ చేసిన వెంటనే ఇంకొక 70% బుక్ చేసేస్తా. సో ఇంకా 1 లాట్ బుక్ చేసేస్తా. జస్ట్ 0.5 లాట్ మాత్రమే నేను హోల్డ్లో ఉంచి టార్గెట్ వరకు వెయిట్ చేస్తా. సో ఇంత ప్రాఫిట్ వచ్చిన తర్వాత మళ్ళీ నేను లాస్ట్లో ఎగ్జిట్ అవ్వాలంటే అవ్వలేను. మంచి ప్రాఫిట్ ఇది. మార్కెట్ మనం అనుకున్న డైరెక్షన్లో మూమెంట్ ఇచ్చింది. సో ఇలాంటప్పుడు మనం మన ప్రాఫిట్స్ని బుక్ చేసేసుకోవాలి. సో నేను బుక్ చేసేసుకుంటున్నా. ఓకే 1 లాట్ బుక్ చేసేసిన. నేను ఇక్కడ 1 లాట్ బుక్ చేసేసిన. $355 వచ్చేసింది నాకు. సో ఇంకా 0.5 లాట్ ఉంది. అది నేను ఈ టార్గెట్ వరకు వెయిట్ చేస్తా. లేదా మార్కెట్ ఈ లైన్ని బ్రేక్ డౌన్ చేస్తే ఇక్కడ నేను 0.5 లాట్ని నేను ఎగ్జిట్ అయిపోతా. సో ఇక్కడ నేను 0.5 లాట్ని ఎగ్జిట్ అయిపోతా. సో ఆల్రెడీ నాకు ఇప్పటికే $750 ప్రాఫిట్ వచ్చేసింది. $750 ప్రాఫిట్ వచ్చింది. సో మంచి ప్రాఫిటే. సో నాకు ఇప్పుడు ఈ ట్రేడ్లో బిగ్ ప్రాఫిట్ వస్తుంది, లేదంటే మంచి ప్రాఫిట్ వస్తుంది. చూద్దాం మార్కెట్ టార్గెట్ ఇస్తుందా, లేదంటే ఇక్కడ నుంచి రివర్స్ అవుతుందా. రివర్స్ అయినా ప్రాబ్లం లేదు, టార్గెట్ ఇచ్చినా ప్రాబ్లం లేదు. టార్గెట్ ఇస్తే ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది, లేదంటే ప్రాఫిట్ అయితే వస్తుంది. ఓకే నాకు ఈ ట్రేడ్లో టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. సో మార్కెట్ ఈ లైన్ దగ్గరికి వచ్చినప్పుడు నేను 70% బుక్ చేసేసాను. మళ్ళీ ఇక్కడ మొత్తం 100% బుక్ చేసేసాను. సో నాకు ఓవరాల్ ప్రాఫిట్ $900 ప్రాఫిట్ వచ్చింది. సో నేను టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తాను. టెలిగ్రామ్లో మీరు చెక్ చేసుకోవచ్చు నా ప్రాఫిట్. సో అండ్ ఇక్కడ బుక్ చేసినప్పుడు కూడా నేను ఆల్రెడీ టెలిగ్రామ్లో అప్డేట్ చేశాను. సో ఇక్కడ చూడండి, నేను ఇక్కడ 70% బుక్ చేసేసాను. 443కి బుక్ చేసేసాను. సో 443కి నేను బుక్ చేశాను. 70% అప్పుడు బుక్ చేసినప్పుడు కూడా గ్రూప్లో పెట్టిన. అండ్ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చిన గైస్ నేను టెలిగ్రామ్లో. మీరు ఒకసారి చూడండి ఫస్ట్ నుంచి. ఇక టైం వచ్చేసి 1 PM అవుతుంది. నేను 1 PM అప్పుడు నేను టెలిగ్రామ్లో ఇచ్చాను. ఇది నా వ్యూ బీటీసీలో. ఈ రెడ్ జోన్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. అది నా వ్యూ అని ఇచ్చాను. ఈ ఇన్ఫర్మేషన్ ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పసే ఇస్తున్నా అని చెప్పాను. మార్కెట్ ఈ జోన్ని టచ్ చేసిన తర్వాత కొద్దిసేపు మార్కెట్ ఎట్లాంటి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సో అక్కడ ఎంట్రీ తీసుకోలేదు. దాని తర్వాత నాకు ప్రాపర్ కన్ఫర్మేషన్ వచ్చింది. అది మీరు వీడియోలో చూసారు. కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఎట్లా ఎంట్రీ తీసుకున్నా, ఎట్లా నా టార్గెట్ని మూవ్ చేసినా, అదంతా మీరు ఆల్రెడీ వీడియోలో చూసారు. సో
అందుకనే ప్రతి ఒక్కరికి నేను ఏం చెప్తున్నానంటే మీరు ఫస్ట్ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. అందులో నుంచి మీరు నేర్చుకుంటూ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. మీరు ఎంట్రీ తీసుకున్న తర్వాత ఎప్పుడు ఎగ్జిట్ కావాలి, ఎట్లా రిస్క్ మేనేజ్మెంట్ చేయాలి, ఎట్లా మనీ మేనేజ్మెంట్ చేయాలో తెలుస్తుంది. అండ్ ఇంపార్టెంట్ జోన్స్ ఇస్తాను. ఆ జోన్స్ని బేస్ చేసుకొని మీరు క్యాలిక్యులేటెడ్గా ట్రేడింగ్ అనేది చేయొచ్చు, క్యాలిక్యులేటెడ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ గ్రేట్ డే గైస్, గ్రేట్ డే.